మనకు పొలిటికల్ బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీలో చేరారు హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్. మరి కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. చేగొండి సూర్యప్రకాష్, హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరుతున్నారు. మరి కాసేపట్లోనే సీఎం జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ వైసీపీలో చేరుతున్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. సో వైసీపీలోకి హరిరామ జోగయ్య కుమారుడు రావడం ఇప్పుడు పొలిటికల్ గా ఒక హాట్ టాపిక్ గా మారింది. మరి కాసేపట్లోనే ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు. మా ప్రతినిధి వసంత్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. వసంత్, ఒక పక్క మొన్న సభకు సంబంధించి హరిరామ జోగయ్య వరుసగా పవన్ కి లెటర్లు రాస్తూ లేఖాస్త్రాలు సంధిస్తూ కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన కుమారుడు వైసీపీలో చేరడం ఎలా చూడాలి ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ ని? ఖచ్చితంగా ఆయన ఇటీవల తాడేపల్లిగూడలో జరిగినటువంటి సభకు సైతం గైర్హాజరయ్యారు. అనూహ్యంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉండటంతో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు ఒకసారిగా చర్చనీయాంశంగా మారి హరిరామ జోగయ్య ఒకవైపు పవన్ కళ్యాణ్కు లేఖాస్త్రాలు సంధిస్తూ ఉన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన పొత్తుని ఆయన సమర్థిస్తూనే ఉన్నారు. పవర్ షేరింగ్కి సంబంధించి కావచ్చు, మరోవైపు సీట్ల సర్దుబాటుకి సంబంధించిన అంశంలో కావచ్చు. అయితే హరిరామ జోగయ్య కుమారుడు కూడా జనసేన పార్టీలో చాలా కీలకంగా ఉంటారు అనుకుంటున్నటువంటి క్రమంలో అనూహ్యంగా ఆయన తాడేపల్లిగూడెం వేదికగా జరిగినటువంటి సభకు గైర్హాజరయ్యారు. అయితే ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అయితే హరిరామ జోగయ్య ఒకవైపు జనసేన తెలుగుదేశం పార్టీలకు మద్దతు ఇస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు పవన్ కళ్యాణ్ సైతం తనకు ఎవరు సలహాలు సూచనలు అవసరం లేదంటూ కూడా ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తూ వచ్చారు. అయితే మరోవైపు హరిరామ జోగయ్య కుమారుడు తాడేపల్లిగూడెం వేదికగా జరిగినటువంటి సభకు గైర్హాజరవడంతో పాటు సీట్ల సర్దుబాటుకి సంబంధించి ఈ విషయంలో కూడా ఆయనకు మొండి చూపారనేది ఒకంత ఆగ్రహానికి అసంతృప్తి కూడా అయినట్టు మనకు తెలుస్తోంది. సో అందులో భాగంగానే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారా? ఒకవేళ జనసేన పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి రెండు పార్టీల పొత్తుకు సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి హరిరామ జోగయ్య పైన ఇటు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఇండైరెక్ట్గా చేసినటువంటి కామెంట్స్ విషయంలో ఆయన కొంత హట్ అయ్యారా అనేది మనకి తెలియాల్సి ఉంది. అయితే మరికొద్దిసేపట్లోనే ఆయన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరేటటువంటి అవకాశం అయితే ఉంది. సూర్యప్రకాష్ దీని గురించి ఏమన్నా మాట్లాడారా? చేరికకు ముందు ఆయన ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? చేరిన తర్వాతే మాట్లాడతారా? సో ప్రస్తుతం సూర్యప్రకాష్ అయితే అందుబాటులోకి రాలేదు. అయితే ప్రస్తుతం ఆయన చేరికకి సంబంధించి కూడా కొంత కాన్ఫిడెన్షియల్గానే ఉంచారు. అయితే ఒకవేళ సూర్యప్రకాష్ కనుక వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే ఉండదు. ఒకవైపు తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి వరుసగా అంటే సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశంలో ప్రకటన చేసిన నాటి నుంచి కూడా ఇటు తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించి మద్దతుదారులుగా ఉన్నవారు కావచ్చు, ఆ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, సీట్లు ఆశించి భంగపడ్డటువంటి నేతలు కావచ్చు, వారంతో కూడా పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఒకవైపు ఈయన పూర్తిగా ఎవరైతే హరిరామ జోగి ఉన్నారో జనసేన పార్టీకి పూర్తిగా అండగా నిలిచే ప్రయత్నాలు మొదటి నుంచి కూడా చేస్తున్నారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేశారు. పవర్ షేరింగ్ నుంచి ప్రభుత్వ ఏర్పాటు వరకు కావచ్చు, సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పవన్ కళ్యాణ్కు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్పి ఆయన కుమారుడు కూడా జనసేన పార్టీలో దాదాపు సీటు ఖరారు అయ్యింది అనుకున్నటువంటి నేపథ్యంలో అనూహ్యంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన ఎందుకు పార్టీ వీడుతున్నారు? ఒకవేళ పొత్తుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఒక ఇంత మెత్తబడ్డట్టుగా మనకి కనపడుతుంది సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశాలు. అయినప్పటికీ కూడా ఆ పార్టీలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా నిన్న తాడేపల్లిగూడెం వేదిక జరిగినటువంటి సభలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలతో కొంత ఆగ్రహానికి కూడా ఇటు హరిరామ జోగయ్య లోనయ్యారు. మరోవైపు ఇటు ఆయన కుమారుడు సైతం పార్టీని వీడటానికి ప్రధానమైనటువంటి కారణం కూడా అదే అన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. సో ప్రస్తుతం ఆయన అయితే అందుబాటులోకి రాలేదు. మరికొద్దిసేపట్లోనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు వస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. రైట్ వసంత్, సో అది మరి కాసేపట్లోనే చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. 2 రోజుల క్రితం జరిగిన సభలో పవన్ కి వ్యాఖ్యలకి సంబంధించి వరుసగా గత 2 రోజులుగా హరిరామ జోగయ్య లేఖాస్త్రాలు సంధిస్తూ పవన్ పై పలు వ్యాఖ్యలు చేశారు. కొన్ని తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆ సభలో పవన్ కళ్యాణ్
తనకు సలహాలిస్తున్న కాపు నేతలకి ఆయన కూడా రివర్స్ లో కౌంటర్లు ఇచ్చారు. ఈ పరిణామాల తర్వాత ఇప్పుడు హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీ తీర్థం పుచ్చుకోవడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.